హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 12th వీక్ డే 3 ఈవినింగ్ ఓటింగ్ ట్రెండ్, ఓటింగ్ అనాలిసిస్, ఓటింగ్ రిపోర్ట్ గురించి గట్టిగా మాట్లాడదాం. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, ఎక్కడ నచ్చితే లైక్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్, అలాగే మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంటుంది, ఫాలో అవ్వడం ట్రై చేయండి. 11,000 చిల్లర మంది ఉన్నారు, బ్లూటిక్ కూడా ఉంటుంది. ఓకే, ఇంకా స్ట్రైట్ ఇన్ టు ద పాయింట్ వెళ్దాం. ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉంది, ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారు, సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు, సెకండ్ రన్నర్ అప్ థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు, ఫోర్త్ ఎవరు, 5, 6, 7, 8 ఎవరు, ఎలిమినేట్ అవ్వడానికి ఎవరికి అవకాశం ఉంది, ఇవన్నీ మనం క్లీన్గా, నీట్గా, ట్రాన్స్పరెంట్గా మాట్లాడదాం. దానికంటే ముందు మనం ఒక విషయం మాట్లాడాలి. ఏ విషయం రా అంటే, యూట్యూబ్ పోల్స్ ఫేకా, యూట్యూబ్ పోల్స్ మ్యానిపులేట్ చేయొచ్చా, యూట్యూబ్ పోల్స్లో రాంగ్ జరుగుతుందా, ఒక ప్రోగ్రామ్ ఇచ్చి రన్ చేసేస్తే యూట్యూబ్ పోల్స్ దానికి నచ్చినట్టు అది బిహేవ్ చేస్తుందా, ఇవి చాలా చిక్కువైపోతుంది. ఇప్పుడే జస్ట్ 1 hour 1.5 hour బ్యాకే విత్ డ్యూ రెస్పెక్ట్, మనం పేర్లు చెప్పకపోతే కన్ఫ్యూజన్ అవుతుంది, ఆదిరెడ్డి పోలు ఫేక్ జరుగుతుంది బ్రో, 101 వస్తుంది కౌంట్ చేస్తుంటే, అది రాంగ్, ఆదిరెడ్డి ఏదో చేస్తున్నాడు యూట్యూబ్ బోర్డుతో మాట్లాడి. అది నాకు ఇప్పుడు దేంతో నవ్వాలో కూడా అర్థం కాలే. ఆదిరెడ్డి కాదు కదా, బిగ్ బాస్ CEO కూడా మాట్లాడిన ఏం చేయలేడు యూట్యూబ్ బోర్డుతో. అది బేసిక్ కామన్ సెన్స్, అది వెరీ బేసిక్ కామన్ సెన్స్. ఆదిరెడ్డి పోల్కి అనే కాదు, ఏవైతే పోల్లు బల్క్గా పడతాయి, ఇప్పుడు నాది బల్క్గా పడుతుంది 2 లక్షల నుంచి 4 లక్షల వరకు, బల్క్గా పడినప్పుడు రౌండ్ ఆఫ్ చేయడానికి కొంచెం దానికి టైం పడుతుంది. అందుకని చెప్పి మీకు మొత్తం 4 పోల్లు 4% కౌంట్ చేస్తే 101 వస్తుంది. అంతే తప్ప అది ఆదిరెడ్డి యూట్యూబ్ బోర్డుతో మాట్లాడడం కాదు, వాళ్ళిద్దరూ కలిసిపోవడం కాదు. ఇప్పుడు కాసేపు అయితే మీరు ఎలా ఉన్నారా అంటే, పిఆర్ గారు ఈ సంవత్సరం యూట్యూబ్ బోర్డు కూడా పిఆర్ఏ బ్రో, యూట్యూబ్ తనూజాకి పిఆర్, యూట్యూబ్ కళ్యాణ్ పిఆర్, ఇలా మాట్లాడే రేంజ్కి వెళ్ళిపోయారు మీరు. పిల్లలరా మీరు, కొంచెం బుర్ర అప్లై చేయండి. ఓకే, అందరివి అంతే బల్క్గా పడినప్పుడు ఆ రౌండ్ ఆఫ్ ప్రాబ్లం వస్తుంది, అది యూట్యూబ్ బోర్డు ఫిక్స్ చేస్తాడు. బట్ ఇంత బల్క్గా రావు ఎప్పుడూ. యూట్యూబ్లో ఎక్కడైనా వేరే ఏ రిలేటెడ్ టాపిక్లైనా పోలు పెడితే మెల్లిగా పెరుగుద్ది. ఇది మన వాళ్ళు పిచ్చోళ్ళు కదా, పిచ్చోళ్ళు వెంటనే పోలు పడిందని తెలియగానే ఇప్పుడు పిఆర్ ఏజెన్సీస్ మిగిలిన ఫ్యాన్స్ యూట్యూబ్ హోమ్ పేజ్ మీద వచ్చినప్పుడు లైక్లు అదే ఆ ట్యాప్ చేస్తారు, ఎవరి ఫేవరెట్ వాళ్ళకి ఓటు, పైన టైటిల్ కూడా చదవరు. సో ఈ ఫ్యాన్ పేజెస్ పిఆర్ ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే, ఇవి మల్టిపుల్ ఒకే సెకండ్లో మల్టిపుల్ వేల అకౌంట్లోకి షేర్ అవుతాయి, వాట్సాప్ అకౌంట్లు, టెలిగ్రామ్ అకౌంట్లు, రకరకాల అకౌంట్లో. ఓకేనా, సో బల్క్గా పడతాయి అన్నమాట, మందనే కదా ఎవరిదైనా. సో అలాంటప్పుడు బల్క్గా పడినప్పుడు అది ప్రాసెసింగ్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఆ బగ్ యూట్యూబ్లో బగ్ అని కాదు, అది అడ్జస్ట్ అవుతుంది. యూట్యూబ్ అయినా ఎండ్ ఆఫ్ ద డే ఓ మనిషి రాసిన ప్రోగ్రామింగే కదా అది. ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఇప్పుడు మా యూట్యూబర్లకే తెలుసు లోడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యూస్ లోడ్ ఎక్కువ వచ్చాయి అనుకుంటే, ఒక్కొక్కసారి వ్యూస్ కంటే లైక్స్ ఎక్కువ కనబడతాయి. బ్యాక్ ఎండ్లో మీకు తెలియదు, బ్యాక్ ఎండ్లో ఫర్ ఎగ్జాంపుల్ మాకు నిమిషంకు 10,000 వ్యూస్ వచ్చాయి అనుకోండి, మీకు నిమిషం 1000 చూపిస్తుంది. అది లోడ్ చేయడానికి 2-3 గంటలు పడుతుంది. అది ఏ యూట్యూబర్కైనా తెలుసు, మీరు కావాలంటే అడగండి. అలాగే యూట్యూబ్ పోల్స్లో కూడా అంత బల్క్ పోల్స్ ల్యాక్స్లో పోల్ అవుతున్నాయి. అది ప్రాసెస్ అవ్వడానికి ఆ రౌండ్ ఆఫ్ చిన్న బగ్గే అది, అంతే తప్ప ఎవడో మ్యానిపులేట్ చేసింది కాదు. ఎవడికి ఏంత అవసరం అది మ్యానిపులేట్ చేయడానికి, అదొకటి. అండ్ యూట్యూబ్ పోల్స్ మ్యానిపులేట్ చేసి వచ్చంటే ఎవడు చెప్పాడు అది? ఇన్స్టాగ్రామ్ పోల్స్ మ్యానిపులేట్ చేయొచ్చు, ఎక్స్లో ప్రోగ్రామ్ పోల్స్ మ్యానిపులేట్ చేయొచ్చు, బయట ఉన్న వెబ్సైట్స్ ఆ డామ్ని ఈజీగా హ్యాండిల్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. యూట్యూబ్ పోల్స్ మ్యానిపులేట్ చేయడం చాలా కష్టం, ఛాన్స్ ఉంది కానీ దానికి పెట్టిన రెవెన్యూ వర్త్ కాదు. ఇప్పుడు ఇంతమంది ఫర్ ఎగ్జాంపుల్ వేరే పేజెస్ వద్దు, ఈ రివ్యూర్లో మన దగ్గర 20 మంది ఉన్నారు, ఒక 10 మంది రివ్యూర్కి ల్యాక్స్లో పడుతుంది. వీళ్ళందరికీ డైలీ బేసిస్లో వాడు మ్యానిపులేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ తనూజ హైయెస్ట్లో రావాలని తనూజ పిఆర్ కష్టపడినా, కళ్యాణ్ హైయెస్ట్ రావాలని కళ్యాణ్ పిఆర్ కష్టపడినా, వాళ్ళకి కొన్ని కోట్ల అమౌంట్ అవుతుంది 105 డేస్కి. అక్కడ వచ్చిన అమౌంట్ ఎంత, 50 లక్షలు, ట్యాక్స్లు పోగా 33,30,000 33 లక్షల కోసం అని చెప్పి 5-6 కోట్ల మీద ఎక్కువ అవుతుంది. లాజిక్తో ఆలోచిస్తే ₹5 వేసుకున్న పోల్కి అంత ఖర్చు పెడతారా? సెన్స్ ఉందా? అండ్ ఇంకోటి, అది ఎలాగో అవ్వదు. ఇంకోటి ఏమంటారు, ప్రోగ్రామ్ ఉంటుంది, ప్రోగ్రాము ద్వారాగా ఫస్ట్ 1 hour 2 hour పడిపోద్ది. ఏమి కాదు బ్రో, ఏంది ప్రోగ్రాము? ఒకప్పుడు యూట్యూబ్ పోస్ట్ కోవిడ్ నెలకి 2 నెలలకి అల్గారిథం అప్డేట్ అయ్యేది. తర్వాత మెల్లిమెల్లిగా నెల 15 రోజులు అయింది, వారం అయింది, ఇప్పుడు 1 రోజుకి 2 రోజులకు ఒకసారి అప్డేట్ అవుతుంది. అంత బ్యూటిఫుల్గా ఉంది. నువ్వు ఒక ప్రోగ్రామ్ రాసేస్తే ఊరుకుంటాడా? వాడు చెక్ చేసుకోడా? ఈజీగా వెంటనే దొరికిపోయి ఎవడైతే చేశారో ముందు దాన్ని వేసేస్తారు బొక్కలోకి. సో ఇదంతా పిఆర్ టాక్టిక్స్, అలా మిస్లీడ్ చేయడానికి.
ఇంత టైం నేను ఎందుకు తీసుకొని చెప్తున్నాను అంటే యూట్యూబ్ పోల్స్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది ఒక బజ్జు ఒక ట్రెండ్ చెప్తుంది. సో దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇవ్వకుండా ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, తనూజ ఫ్యాన్స్ టాప్లో ఉంటే యూట్యూబ్ పోల్స్ ఫేక్ అని ఇలాగా, అలాగే తనూజ పియర్ గాలేమో కళ్యాణ్ టాప్లో ఉంటే ఇలాగా, అలాగే ఇమాన్యుల్, అలాగే డెమోనో, ఇలాగ రకరకాలు, ఇంకా సంజన, భరణి, ఎవడి పేరు చెప్తాడు బాధ, రీతు. సో ఇదంతా బ్లేమ్ గేమ్. ఏ యూట్యూబ్ పోల్స్ అలాగ ఫేక్ ప్రోగ్రామ్తో రన్ చేయలేరు, రన్ చేసినా దొరికిపోతారు. ఏ యూట్యూబరు ఏ రివ్యూరు అంత దూలకిపోయేలా చేయడు, అంత అవసరం కూడా లేదు. అండ్ ఏ పిఆర్ ఏజెన్సీలు డబ్బులతో కొనుక్కోలేవు. కొనుక్కుంటే అసలు అలా కొనుక్కొని బొక్క డబ్బులు వేస్ట్. వాళ్ళు పిఆర్లు చేసే గేమ్ ఏందిరా అంటే వాళ్ళు లైక్లు వాళ్ళ దగ్గర బల్క్గా కొన్ని యూజర్లు ఉంటారబ్బా, వాళ్ళు ఏం చేస్తారా అంటే బై డిఫాల్ట్ మీరు ప్రోమో కానీ రివ్యూర్లు కానీ ఎవరైనా వీడియో చేస్తే నాన్ సింగ్గా అక్కడ కంటెంట్తో సంబంధం లేకుండా తనుజ తోపు, దమ్ముంటే ఆపు, కళ్యాణ్ ఆర్మీ విన్నర్ ఇలాగా డిఫాల్ట్ కామెంట్లు పెట్టేస్తారు. కామెంట్లు పెట్టేసిన తర్వాత వాటికి ఆటలకి ప్రోగ్రామ్ ఉంటుంది, వాళ్ళకి కొన్ని లైక్లు కొట్టించేస్తారు. అందుకే ఆ లైక్ చూడండి, ఒక కళ్యాణ్ తోపు, దమ్ముంటే ఆపు, తనుజ, ఇలాగ ఇమాన్యుల్, కమీడియన్ కింగ్, ఇలాగా వాళ్ళకి 1000 లైకులు 2000 లైకులు కొట్టేస్తారు. అప్పుడు టాప్లోకి వెళ్తుంది. సో జనరల్ ఆడియన్స్ కామెంట్లు చూస్తారు, వాళ్ళకి ఆ జబ్బు ఉంటుంది. చూడగానే ఇంద్ర మొత్తం వీళ్ళే ఉన్నారు, ఓహో వీళ్ళు తోపా అని చెప్పి పర్స్పెక్టివ్ మార్చేస్తారు వీళ్ళు. సో వీళ్ళు మొత్తం మన మైండ్తో ఆడుకుంటారు. మరి ఓహో వీళ్ళకి ఇన్ని కామెంట్లు వస్తున్నాయంటే వీళ్ళు తోపా, ఓహో వీడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడా, ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కామెంట్లు పెట్టించడం, లైక్లు కొట్టించడం రివర్స్ స్ట్రాటజీ. ఇప్పుడు కళ్యాణ్ పిఆర్ ఉన్నాడు అనుకోండి, తనూజ ముసుగులో వేరేలా చేయడం, తనూజ పిఆర్ కళ్యాణ్ ముసుగులో ఉండడం, ఇమాన్యుల్ అలా వైస్ వర్స ఇలా అంతా జరుగుతాయి. ఇవి కాకుండా వాళ్ళ ఫ్యాన్ పేజెస్ ఉంటాయి, ఫ్యాన్ పేజెస్లో షేర్లు చేసుకోవడాలు, మంచి వీడియోలు కట్ చేసి ఎలివేషన్ కేజీఎఫ్ ఎలివేషన్లు ఇవ్వడాలు, అలాగే ఎవడైనా దొరికితే అది దొరకకపోయినా వాడిని బ్యాడ్ చేసి వాడి రీల్ పోస్ట్ చేయడాలు, షేర్ చేయడాలు ఎక్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అవి. సో లైక్లు కామెంట్లు ఇవి. అలా కాకుండా పెద్ద పెద్ద పిఆర్లకి ఏంటంటే ఒక 10,000 ఓట్లు ఉంటాయి. ఆ 10,000 ఓట్లు గుద్దిస్తారు. కొన్ని కాలేజీలకి, స్కూల్కి, వాటికి వెళ్ళి ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు వేస్తారు. ఇది పిఆర్ గేమ్. అంతే, ఇంతవరకే చేయగలరు. ఎంత భారీ బడ్జెట్ పిఆర్ అయినా. పిఆర్ అనేది వారానికి 10,000 నుంచి మొదలవుతుంది వాళ్ళ స్తోమత తగ్గట్టు. కొంతమంది వారానికి 10,000 ఇస్తారు, 15,000 ఇస్తారు, 25,000 ఇస్తారు, 35,000 ఇస్తారు. వారానికి 1,00,000 ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే హైయెస్ట్. ఇంతకుమించి ఎవడు వెళ్ళలేదు. వారానికి 1,00,000, అంతకుమించి ఎవరు ఇవ్వలేరు. అంతకుమించి అంత వర్కౌట్ కూడా అవ్వదు. అండ్ ఇక్కడికి వచ్చే ప్రైజ్ మనీకి వేస్ట్. వారానికి 1,00,000 అంటే అక్కడే వాళ్ళకి 15 లక్షలు అయిపోతున్నాయి కదా. ఒకవేళ విన్నర్ అవడం కోసం చేస్తాడు వారానికి 1,00,000 అన్నాడు. సో 15 లక్షలు అక్కడే అయిపోతుంది. వచ్చేది 33 లక్షలు. వాళ్ళకి 15 లక్షలతో పాటు కాస్ట్యూములకు బోల్డ్ డబ్బులు అవుతాయా? సో అవి వేసుకోవాలా? సో ఓవరాల్గా వాళ్ళకి బుచ్చే మిగలదు. ఇదేంటే ప్రెస్టేజ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ వరకు వెళ్తారు. మోస్ట్లీ 35,000 నుంచి 50,000 దగ్గర గేమ్ అయిపోద్ది. పిఆర్ గేమ్లు ఇన్వెస్ట్ చేసే అమౌంట్. టాప్ పిఆర్స్, టాప్ 2 to 3 పిఆర్స్ ఉన్నాయి. చేసేది ఎంతే, నేను చెప్పేది చేస్తారు. లైక్లు, కామెంట్లు, షేర్లు, కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది వాళ్ళతో, కొన్ని యూజర్స్ ఉంటారు. అది మ్యాటర్. ఇది పిఆర్ గేమ్. సో దీన్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఏదేదో ప్రతిసారి ఉండేదే, బట్ ఎందుకో ఓపెన్గా చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే రకరకాలు మాట్లాడుకుంటున్నారు. అది ఐ హోప్ ఐ క్లియర్డ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఓటింగ్లోకి వచ్చేస్తే ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారు? ఫస్ట్ పొజిషన్లో ఫర్ ద ఫస్ట్ టైం నిన్న అండ్ ఈ రోజు కూడా కళ్యాణ్దే కంటిన్యూ అవుతుంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. బయట ఇన్ ద సెన్స్ అఫీషియల్లో కూడా కళ్యాణ్దే కొనసాగుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం కళ్యాణ్ పైకి వచ్చాడు అండ్ సస్టైన్ కూడా అవుతున్నాడు. ఇంకా కళ్యాణే ఫస్ట్లో ఉన్నాడు. కానీ కళ్యాణ్కి తనూజకి నేను నిన్న చెప్పినట్టే పెద్ద డిఫరెన్స్ లేదు. కానీ ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ కళ్యాణ్ ఫ్యాన్స్కి. ఈ పిఆర్ గోల్ కాసేపు పక్కన పెట్టేద్దాం. సో ఎందుకురా అంటే మొన్నటి వరకు టిల్ డే 1 నుంచి ఇప్పుడు వరకు తనూజ ఎప్పుడు నామినేషన్స్లోకి వచ్చినా, ఎప్పుడు ఓటింగ్లోకి వచ్చినా, ఎక్కడ ఏ ఓటింగ్ పోల్లో పెట్టినా యునానిమస్గా తనూజ హేటర్స్ కానీ లవర్స్ కానీ ఎవరికైనా ఎలాంటి యూట్యూబ్ ఛానల్లో పెట్టినా కూడా తనూజ టాప్లో ఉంది విత్ వెరీ బిగ్ మార్జిన్. ఆ మార్జిన్ తగ్గుకుంటూ వస్తుంది 2-3 వారాలుగా. అండ్ మొన్నటి ఎపిసోడ్తో అది రుద్దడం వల్ల, ఎందుకంటే కళ్యాణ్ కూడా మిస్టేక్లు ఉన్నాయి, కానీ కనెక్ట్ అయ్యేలా చేయించి కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. నేనేమనుకున్నా అంటే కళ్యాణ్ గేమ్ ఆడుతూ అలా వచ్చుంటే బాగుంది అనిపించింది. బట్ నిన్నైతే ఆడాడు, సో సస్టైన్ అయింది అందుకు. సో ఓవరాల్గా కళ్యాణ్ ఈజ్ అట్ ఫస్ట్ పొజిషన్. సెకండ్ పొజిషన్లో తనూజ ఉంది. అండ్ అలా తగ్గట్టే నేను తనూజ ఓడిపోయింది. ఈరోజు మీరు ఎపిసోడ్లో చూస్తారు. కళ్యాణ్ గెలిచాడు, అది హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ రేజ్ అయినోడికి గెలిపి హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ డ్రాప్ అయినోడికి ఇంకో ఓటమి ఇంకా కిందకి తీసుకెళ్తుంది. అదే తనూజకు జరుగుతుంది. తనూజకి సరైన కంటెంట్ కూడా లేదు. మీరు గమనించారా? వస్తే నెగిటివ్ కంటెంట్ వస్తుంది, నెగిటివ్ ప్రోమోలు, ఆర్ కంటెంట్ ఉండట్లేదు, గేమ్ ఆడుతూ ఓడిపోతుంది. సో తనూజ ఫ్యాన్స్ అయినా ఎవరైనా లేపడానికి ఏముంది అక్కడ? ఏమీ లేదు. సో తనూజ పాయింట్ అది.
సో తనూజ మరి లెగాలి మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి రావాలి అంటే ఇప్పుడు తనూజ కంటెంట్ టాస్క్లో లేదు, కెప్టెన్సీ కంటెంట్, అవుట్ ఆఫ్ కెప్టెన్సీ కంటెంట్. సో శుక్రవారం కూడా టాస్క్ ఏముంటుంది, డెమాన్ పవన్, ఇమాన్యుల్, కళ్యాణ్, ఇంకెవరు విన్ అయితే ఆల్ చుట్టూరిన గేమ్ ఉంటుంది, మోస్ట్లీ టాస్కే ఉంటుంది. సో తనూజ స్కోప్ కూడా ఉంటుంది అన్లెస్ అంటే తన సంచాలకు అయ్యి ఏదైనా జరిగితే తప్ప. సో తనూజ ఈ వారం కనబడదు. తనూజ మళ్ళీ ఎప్పుడు కనబడుతుంది, వచ్చే వారం టికెట్ టు ఫైనల్ టాస్క్. అప్పటి వరకు కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్లో మోస్ట్లీ ఉంటాడు అన్లెస్ అంటే ఏదైనా గొడవ అయితే తప్ప. గొడవ అవుతుందా అంటే అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఆటలు బిగ్ బాస్ ఆడించట్లేదు, ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి ఆడిస్తున్నారు, దట్టు 1-on-1 గేములు, గ్రూప్ గేములు కూడా కాదు. సో స్కోప్ లేదు. అది మూడో పొజిషన్ ఇమాన్యుల్ డిజర్వ్డా మూడో పొజిషన్ అంటే కాదు, కానీ ఇమాన్యులే చేసుకుంది ఇది. ఇమాన్యుల్ ప్రాపర్గా నామినేషన్స్లోకి వచ్చి ఛాన్స్ ఉంది నామినేషన్స్లో రావడానికి, నామినేషన్స్లోకి రాలేదు. తనూజాని నామినేట్ చేయడానికి చాలా ఛాన్స్ వచ్చింది, చేయలేదు. తనూజాతో కన్ఫ్రంటేషన్ అయిన తర్వాత అది కంటిన్యూ చేయడానికి చాలా ఛాన్స్ వచ్చింది, చేయలేదు. కళ్యాణ్తో కూడా చేయొచ్చు, చేయలేదు. దీనివల్ల ఏమైంది, బిగ్ బాస్ సీజన్ 9లో అందరికంటే టాస్క్ విన్ పర్సెంటేజ్ ఆల్మోస్ట్ 95%. ఇమాన్యుల్ ఏమైంది, థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. ఎంటర్టైనర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 ఇమాన్యుల్ ఏమైంది, అయినా థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. గేమ్ని అర్థం చేసుకోవడంలో అంత అనలిటికల్గా లాజికల్గా ఆలోచించింది ఇమాన్యుల్, ఏమైంది, థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. ఎందుకు, సేఫ్ గేమ్. ఇదే సేఫ్ గేమ్ లేకపోయి ఉంటే ఇమాన్యుల్ గ్రాఫ్ ఎలా ఉందని జస్ట్ ఇమాజిన్. ఇమాన్యుల్ కూడా ఒక 5-6 సార్లు నామినేషన్స్లో ఉండుంటే దానికి తోడు ఇవన్నీ ఉన్నాయి. టాస్క్ మాస్టర్ డెమాన్ పవన్కి టాస్కులు తక్కువ వచ్చాయి, ఇద్దరు టాస్క్ మాస్టరే. ఇమాన్యుల్కి వచ్చే డెమాన్ పవన్ కొన్ని ఓడాడు, ఇమాన్యుల్ మెజారిటీ 10-9 గెలిచాడు. టాస్కులు బాగా అర్థం చేసుకున్నాడు. కొన్ని మాట్లాడడం రాదా అంటే రాదు. ఎంటర్టైనర్ మొత్తం హోల్సేల్ ఎంటర్టైనర్ ఈ సీజన్కి. ఇన్నున్నా కూడా మూడో పొజిషన్లు ఎందుకు అంటే సేఫ్ గాడితే వర్కౌట్ అవ్వదు, అసలు వర్కౌట్ అవ్వదు. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇమాన్యుల్. ఇంకోటి ఏంటో తెలుసా, ఇమాన్యుల్ డెమాన్ పవన్ దగ్గరలో ఉన్నారంట. అది సో ఇప్పుడు ఎలాగో డెమాన్ గురించి మాట్లాడతాం, కానీ డెమాన్ పవన్ 4th పొజిషన్, సేమ్ వ్యాపారం. డెమాన్ పవన్ 4th పొజిషన్లో ఎందుకు ఉన్నాడురా అంటే టాస్క్ మాస్టరే, టాస్కులు గట్టిగా ఆడతాడు. ఎంత గట్టిగా ఆడతారంటే అటుపక్క వాళ్ళకి హౌస్మేట్స్కి ఛాన్స్ ఇస్తే డెమాన్తో ఆడను అని భయపెట్టే రేంజ్కి వెళ్ళి ఆడాడు. ఎంత భయపెట్టాడంటే బిగ్ బాస్ కూడా మనోడు ఆడినా కూడా ప్రోమో కట్లు కూడా వేయడు, అంత భయపెట్టేలా ఆడాడు. గ్రౌండెడ్గా ఉంటాడు, అన్నీ బాగానే ఉంటాయి. ఆ బొక్కలో ట్రాక్ తప్పించి అందరికీ ఫ్లాస్ ఉన్నాయి, అలా ఫ్లాయే ఆ బొక్కలో ట్రాక్. కానీ ఇక్కడ మిస్టేక్ ఏందిరా అంటే డెమాన్ పవన్ చేసిన మిస్టేక్ ప్రాపర్ పిఆర్ పెట్టుకోలేదు. ప్రాపర్ పిఆర్ పెట్టుకోకపోవడం వల్ల ముందు పెట్టుకున్నాడు, తర్వాత తీయించారంట. సో లేదు, అదే కామెడీ. కొంతమంది నువ్వు డెమాన్ పవన్ పిఆర్ అంటే ఒరే వాళ్ళకి వచ్చింది సరే, మీరే చెప్తున్నారు వాళ్ళకి వచ్చేది 65,000 అని, నాకు ఇచ్చుకునే అంత రేంజ్ ఉందా పోనీ, నాకు కానీ ఏ రివ్యూర్కైనా అంటే బయట పిఆర్కి ఇచ్చేసుకొని ఎవడో ఇచ్చుకోరు. రివ్యూర్లకి ఎవరో ఏ రివ్యూరో తీసుకోరు. నాకు తెలిసిన 3-4 రివ్యూర్లు తీసుకోరంటే ఎవరూ తీసుకోరు. సో అది జస్ట్ అదొక ట్రెండ్ మాట. ప్రతి పిఆర్ నువ్వు ఆయన ఎవడైనా ఆ రోజు బాగా పొగిడితే మిగిలినోడికి కాలుతుంది, నువ్వు ఆడి పిఆర్. అరే సామి, ఆ 3 నెలల ముందు రెంట కట్టుకోవడానికి డబ్బులు లేవు మనిషికి, ఇప్పుడు ప్రజెంట్ ప్రాపర్ పిఆరే లేదు. డెమాన్ పవన్కే ప్రాపర్, నన్ను పక్కన డెమాన్ పవన్కే ప్రాపర్ పిఆర్ అంటే ఎన్ని ఎలివేషన్లు రావాలి ఈ పాటికి. అవన్నీ వద్దబ్బా, డెమాన్ పవన్కే పిఆర్ ఉంటే వాళ్ళ ఫాదర్ 4 కట్ చేసింది క్యాన్సర్ విషయం డే 1 నుంచి రావాలిగా. డే 1 నుంచి రుద్దుతారుగా పిఆర్, మిగిలిన వాళ్ళందరికీ రుద్దారుగా. డైరెక్ట్ చెప్తున్నా, కళ్యాణ్ రుద్దలేదా? కళ్యాణ్ది పాపం మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చిన్న కొట్టి, ఇవన్నీ నిజాలే. రుద్దారా? తనూజే రుద్దారా? ఇమాన్యుల్ కూడా రుద్దారా? డెమాన్ పవన్ ఎందుకు రుద్దలే? పెట్టుకుంటే రుద్దురు. పిఆర్ పనులు అవే రుద్దుతారు. సింపతి కార్డు, ఏ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఏదో తీసుకొస్తారు. సో ఎందుకు రుద్దలేదు? పెట్టుకోలేదు, సరిగ్గా పెట్టుకోలేదు. ఫస్ట్ పెట్టుకునేది కూడా కక్కుర్తి పిఆర్ను పెట్టుకున్నాడంట డబ్బులు లేక. ఇంకెలా వస్తుంది ఎలివేషన్? ఇప్పుడు ఎంత పెద్ద రిచ్ పిఆర్ని పెట్టుకున్నా యూజ్ ఉండదు. ఎందుకంటే సింపుల్ కప్పు ఇప్పుడు ఐదర్ కళ్యాణ్ ఆర్ తనూజ, నాకు ముసుగులో గుద్దులాట లేదు, వీళ్ళిద్దరికే ఉంది. థర్డ్ పొజిషన్ కోసం ఇమాన్యుల్ డెమాన్ ఫైట్ చేయాలి అంతే. దీన్ని ఎవడు ఏ రకాలుగా చెప్పినా అదే సొల్లని నేను చెప్తా. ఫస్ట్ పొజిషన్ ఇట్స్ ఆల్వేస్ ఇంక అయిపోయింది, కళ్యాణ్కి తనూజకే టాపిక్ ఈజ్ ఓవర్. థర్డ్ పొజిషన్కి డెమాన్ పవన్కి ఇమాన్యుల్కి టాపిక్ ఈజ్ ఓవర్ అంతే. ఎప్పుడు ఏం పిఆర్ పెట్టుకున్నా వేస్ట్, ఎందుకంటే ఆడియన్స్ మైండ్ సెట్ డిసైడ్ అయిపోయి ఉంటుంది, ఎవడు ఏం చేయలేడు. అండ్ బిగ్ బాస్ కూడా అడుగుల్లోనే వెళ్తాడు. బిగ్ బాస్ కూడా ఎవరిని ఎందుకు ఎలివేట్ చేయడు డెమాన్ పవన్ అంటే, బిగ్ బాస్ కామన్ మ్యాన్ గెలిపిద్దాం అనుకుంటున్నాడు. అప్పుడు కళ్యాణ్నే కదా చూపించాలి. ఇప్పుడు ఇంకో కామన్ మ్యాన్ డెమాన్, ఇద్దరిని చూపిస్తే ఓట్ షేర్ అయిపోద్ది. అప్పుడు బిగ్ బాస్ అనుకునేది అవ్వదు కదా. ఇప్పుడు రివ్యూలు చేసేది కూడా అంతే, మెజారిటీ ఆఫ్ రివ్యూర్స్ డెమాన్ లేపితే కళ్యాణ్ పడిపోద్ది. అది ఆ రిస్క్ తీసుకోరు. తీసుకుంటే డే 1 నుంచి తీసుకోవాలి. డే 1 నుంచి ఎలా తీసుకోవాలి? డెమాన్ పవన్ పెద్ద పిఆర్ని పెట్టుకుంటే తీసుకోలేదు, అదే రిజల్ట్. ఐదర్ ఇప్పుడు పిఆర్లైనా మెజారిటీ ఆఫ్ రివ్యూర్లు అయినా ఇటువైపు ఉంటుంది.
తనుజ బట్ 70 to 80% కళ్యాణ్ వైపు ఉంటుంది. ఇప్పుడు దరిద్రం ఎలా అయిందిరా అంటే తనుజ ఒకవేళ మంచి చేసిన తనుజ వ్యూ పాయింట్ గురించి మాట్లాడే వాళ్ళు తక్కువైపోయారు. నిజం తక్కువైపోయారు, అంతా టిల్ట్ అయిపోయింది మొత్తం ఇటువైపు కళ్యాణ్ వైపు. ఏంటంటే కామన్ మ్యాన్ సింపతి పల్స్ వర్కౌట్ అవుతుంది కదా, దానివల్ల ఇప్పుడు పాపం తనుజ మంచివైనా కూడా చెప్పేటోళ్ళు లేరు, చాలా తక్కువైపోయారు. అండ్ రేపు పొద్దున్న ఏదైనా తేడా కొడితే ఈ కన్నడ తెలుగు గోల కూడా తెచ్చి ఇంకా రుద్ది తగ్గించడానికి కూడా ట్రై చేస్తారు. మనం ఏ రోజు ఆ రోజు వ్యాపారమే. నేను చెప్తున్నా, ఆ రోజు తనుజ బాగా అనిపించిందంట, సీరియల్ యాక్టింగ్ చేస్తే సీరియల్ యాక్టింగ్ చేసిందంట, కళ్యాణ్ బాగా ఆడితే బాగా ఆడానంట, నిబ్బాలా బిహేవ్ చేస్తే నిబ్బాలా బిహేవ్ చేశానంట, డెమాన్ పవన్ బాగా ఆడితే బాగా ఆడానంట, పులిహోర రాజాలకు ఏమేం చేస్తే పులిహోర రాజా అంట, ఈ మ్యాండిల్ బాగా ఆడితే బాగా ఆడాడు, లేదా కన్నింగ్ ఆడితే కన్నింగ్. నా తమ్ముళ్ళు ఎలా ఉంటాయి, నా మాటలు ఎలా ఉంటాయి, డే బై డే బేసిస్ మంది, స్పెసిఫిక్ ఎజెండాలు ఇవేమి ఉండవు. అది 4th పొజిషన్లో డెమాన్. అండ్ డెమాన్ పవన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈరోజు టాస్క్ బిగ్ బాస్ BB5లో టాస్క్ మాస్టర్ అని మానస్ అని నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఇన్ బిగ్ బాస్ సీజన్స్ మానస్. అండ్ అండర్ రేటెడ్ కంటెస్టెంట్, మనోడు అండర్ రేటెడ్ కంటెస్టెంట్, సరిపోయి దొందు. సో మానస్ మీద ఆట గెలిచాడు, అది కూడా మంచి గేమ్. చూడండి మీరు ప్రోమోలో చూసుంటారు, లైవ్లో అయిపోయింది, చూపించలేదు. మంచి టాస్క్ ఈరోజు ఎపిసోడ్, మంచి ఎలివేషన్ పడుతుంది. కానీ మెజారిటీ ఆఫ్ రివ్యూర్స్ ఎవరు లేనిది కళ్యాణ్కి ఇచ్చినంత ఎలివేషన్ డెమాన్ పవన్ ఎందుకు ఇస్తారు? డెమాన్ పవన్ ఫోటో కానీ లైక్లు వ్యూలు రావు కదా. సో ఎవరు, మనం తల్లి బిడ్డనే అందరికి ఇస్తాను కూడా, ఎవడాన్ని ఇస్తాను. సో కొంచెం హెల్ప్ అవుతుంది. సో నేను చెప్పిందైతే 3rd పొజిషన్కి అయితే డెమాను అండ్ ఇమాన్యుయల్ ఫైట్ చేస్తాను. 5th పొజిషను మ్యాటర్ ఏంద్రా అంటే నేను కనుక్కుంటే సుమన్ శెట్టి లేడంట, భరణి ఉన్నాడంట. భరణి అర్జున్ రెడ్డి యాంగిల్ నచ్చిందో, భరణి ఇద్దరు కూతుర్ని నామినేట్ చేయడం నచ్చిందో, అట్లీస్ట్ భరణి అగ్రెసివ్గా ఆడుతున్నాడు, ఆర్ భరణి ఓడిపోవడం ఆ డాటర్ ఎమోషను అది జనాల గుండెలను పిండిందో లేదో తెలియదు నాకు, కాంక్రీట్గా తెలియదు, కానీ మీరే చెప్పాలి. అది వర్కౌట్ అయినట్టుంది. భరణి 5th పొజిషన్లో ఉన్నాడు. ప్రభంజనం సుమన్ శెట్టి 6th పొజిషన్లో ఉన్నారు. అసలు యాక్చువల్గా నాకు ఈయన మీద ఏం కోపం లేదు. కోపం ఏంద్రా అంటే అన్డిజర్వ్డ్ ప్లేయర్ వల్ల డిజర్వ్డ్ ప్లేయర్స్ వెళ్ళకూడదు, అలా వెళ్ళిపోయారు ఈయన వాళ్ళు చాలామంది. ఈయన ఎలా డిజర్వ్డో నాకు 3 పాయింట్లు చెప్పండి. దేనికి డిజర్వ్డ్ ఈయన, దేనికి సుమన్ శెట్టి డిజర్వ్డ్? ఏ ఆట గట్టిగా ఆడి గెలవడం కాదు, ఇంటెన్సిటీ అండ్ ఇంటెంట్ ఎక్కడ కనబడింది? నామినేషన్స్లో పస ఎక్కడుంది? సేఫ్ నామినేషన్లో ఆర్ ముందు రోజు ఎవరినో ఒకరిని అడుక్కొని చెప్పడం తప్ప ఈయన నామినేషన్స్లో పస ఎక్కడుంది? ఈయన డిఫెన్స్లో పస ఎక్కడుంది? ఈయన ఆటలో ఇంటెన్సిటీ కానీ ఇంటెంట్ కానీ ఏముంది? ఎందుకు ఈయన్ని లేపుతున్నారు బిగ్ బాసు? ఎందుకు రివ్యూలో కూడా ఇది ప్రెస్ చేసి చెప్పట్లేదు? ఎందుకు? వై? హౌ? క్యూ? ఇప్పుడు కూడా ఈరోజు కూడా టాస్క్ ఓడిపోయాడు. ఈయన గెలిచిన కష్టం ఏం లేదు. నేను అలా విన్నాను కాదు, అసలు ఆట అర్థం కాదు. ఇప్పుడు కళ్యాణ్ చెప్పాను నిన్న, కళ్యాణ్ తనుజ ఎవరో చెప్తారు, ఇప్పటికీ కూడా మీకు ఆట అర్థం కావట్లేదు, మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. నేను 12వ వారం 12-13 వారంలో ఉన్న పరిస్థితి అది. ఆయన ఎందుకు లేపుతున్నారో అర్థం కాదు. జస్ట్ బయట ఓటింగ్ ఉందని చెప్పి డప్పు. సో ఓవరాల్గా జనాలు తెలుసుకుంటున్నారు, రియలైజ్ అవుతున్నారు. సో కొంచెం డేంజర్ జోన్లోకి వచ్చాడు ఆయన డేంజర్ జోన్లోకి వచ్చాడు. బాటమ్ 3లో ఆయన ఉన్నాడు. డబుల్ ఎలిమినేషన్ ఒకవేళ ఉంటే రేపు తెలుస్తే చెప్తా. ఉంటే ఈయన లెగిసిపోవడానికి కూడా వెరీ హై ఛాన్స్ ఉంది, వెరీ హై ఛాన్స్ ఉంది. దివ్యాని ఇన్ని లేపి సంజన సేవజర్కి వెరీ హై ఛాన్స్ ఉంది డబుల్ ఎలిమినేషన్ అయితే. అది బిగ్ బాస్ కాల్. ఒకవేళ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే టాప్ 6 కాన్సెప్ట్ ఉంటుంది, టాప్ 5 ఉంటుంది అంతే. ఎందుకంటే 9 మంది ఉన్నారు, 2 లేచిపోతారు, 7 ఉంటారు కాబట్టి 13th వీక్ ఒకరు 14th వీక్ ఒకరు పోతే 5 ఉంటారు టాప్ 5. రేపు తెలిసిపోతుంది, రేపు చెప్తాను నేను. అది నెక్స్ట్ 7-8 7th సంజన గారు. ఆమె ఎందుకున్నారో మీకు తెలుసు కదా, ఆమె ఎందుకో లేరు, జస్ట్ ఆ లూజ్ వర్డ్ వల్ల చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి ఆమె షూస్లో ఆలోచించి కరెక్టే కదా బ్రో, కొంచెం నచ్చదు కొంతమందికి వాళ్ళిద్దరిది ప్రవర్తన కానీ వాళ్ళు చేసేవన్నీ. అదే నేను ఇందాక వీడియోలో చెప్పాను కదా, కరెక్ట్, ఐ సెకండ్ యువర్ ఒపీనియన్. చెప్పే విధానం ఉంటుంది. నీకు పవన్ అంత క్లోజు, పవన్ తమ్ముడు అన్నప్పుడు పవన్కి చెప్పొచ్చు, రితు నాకు చాలా ఇష్టము, నా కోసం హెయిర్ కట్ చేసిందని రితుకి చెప్పొచ్చు. వాళ్ళకి చెప్పిన తర్వాత వినకపోతే అప్పుడు ఇక్కడ వరకు తేవచ్చు. అది కూడా యూసేజ్ ఆఫ్ వర్డ్స్ కరెక్ట్గా పెట్టి. ఆమె ఎవరికి గట్టిగా చెప్పకుండా డైరెక్ట్గా అలాంటి పదాలు మాట్లాడడం అది రాంగ్. ఇంకా ఆమె లక్కీ ఏంటంటే అటుపక్క రీతు చౌదరి అది సీన్ చేయలే, సింపతి కార్డులో యూజ్ చేయలే. సింపతి కార్డులో యూజ్ చేసి ఉంటే ఇంకా దారుణం అయిపోతుంది. ఆమె లక్ అది. అక్కడ మనం రితుని అప్రిషియేట్ చేయాలి. సో సంజన గారికి చాలా డ్రాస్టిక్ ఫాల్ పడిపోయింది ఓటింగ్ ఆ దెబ్బకి గట్టిగా. అండ్ లాస్ట్ పొజిషన్లో దివ్య గారు ఉన్నారు. దివ్య గారు ఉండడానికి షాక్ షేక్ ఏం లేదు. బిగ్ బాస్ షాక్ అయ్యి ఉంటాడు అనవసరంగా సేవ్ చేశారని. వాళ్ళు ఏమనుకున్నారా అంటే దివ్య అటాకింగ్ మోడ్లో ఉంటుంది, దివ్య లాస్ట్ పొజిషన్లో ఉంది అని తెలిసి, తనుజ ఫస్ట్ పొజిషన్లో ఉందని తెలిసి కూడా ఎదురెళ్ళిందంటే ఏదో చేయడానికి రెడీగా ఉందని చెప్పి ఉంచారు. ఏదో బొక్కలో ప్రాసెస్ పెట్టి పవర్ వస్తారని చెప్పి సేవ్ చేశారు.
కట్ చేస్తే పీస్ ట్రీటీకి సైన్ చేయించి బిగ్ బాస్కి దోలు తీర్చింది. ఇప్పుడు అక్క చెల్లెళ్ళు ఆ పెళ్లి సందడి సినిమాలో లాగా ఉయ్యాల మీద ఊగుతున్నారు. బిగ్ బాస్కి చిప్పు దొబ్బేసి ఉంటుంది. ఓటింగ్ వస్తే ట్రిపుల్ ఎలిమినేషన్ అయినా చేసి ఈ అమ్మాయిని పంపేద్దామనే కోపంలో ఉన్నారని సమాచారం. సో ఓవరాల్గా ఆమె లాస్ట్ పోస్ట్లో ఉన్నారు. సో కంక్లూడింగ్ దిస్, ఈ వారం మీ ఓటు ఎవరికి అండ్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది. డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు ఎవరో కూడా కామెంట్ చేయండి. మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. అప్పటి వరకు ఈ వీడియోని ఆస్వాదించండి, షేర్ చేయండి ఎక్కువ మందికి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 75,000 దగ్గరలో ఉన్నాం. లైక్ హైప్ కూడా మన మొక్కల మీద కుట్టియండి. మళ్ళీ మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.